సీఎం అవుదామన్న ఆశ శ్వాస తనకు లేదని పవన్ కళ్యాణ్ తేల్చిపడేశారు. తాను వెన్నుపోటు పొడవనంటూ పరోక్షంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు గడిచిన విషయాన్ని ప్రస్తావించారు పవన్. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. 5 ఏళ్లే కాదు, మరో 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని అన్నారు. సీఎం చంద్రబాబు విజన్ కు తగ్గట్లు పనిచేస్తామని, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నానని అన్నారు. తాము చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలని, సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్ వరకు వెడుతుందని, చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం నుండి వారసత్వంగా గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగులు, నిర్వీర్యమైపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు, ఆలయాల్లో విగ్రహ ధ్వంసాలు, కూల్చివేతలు వచ్చాయని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే మరో 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబును ఉంచుతారన్న పవన్, మరి 10 ఏళ్లు బాబును ప్రజలు గెలిపిస్తారా అని వైసీపీ నేతలు సెటర్లు వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 సహా పథకాలకు డబ్బు లేవని ఎగ్గొడుతున్న కూటమి సర్కార్పై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరి ప్రజలు ఓటు వేసి 10 ఏళ్ల పాటు బాబును భరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఉంటామని తెలియజేస్తున్నారు.